అమలాపురం నుంచి 8,000 మైల్స్ ట్రావెల్ చేసి డైరెక్ట్గా అమెరికాలో ల్యాండ్ అయిన ఈ ఆంటీ ముచ్చట్లు చూద్దాం. రెడీయా? అసలు ఈమె ఎవరు, ఇక్కడ ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. యా ఓకే అండి. యా షూర్ అండి. యా బాయ్. పండు ఏంటి ఏమైంది? లక్ష్మి ఆంటీ యూస్ వస్తున్నారంట. వచ్చి మనతోనే ఉండబోతున్నారు పండు. అదేంటి సడన్ గా? అదేగా 1 month ఉంటారంట, వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నారంట అమెరికాకి. మనకేంటి బంపర్ ఆఫర్? అదేగా ఎయిర్పోర్ట్ కి పిక్ చేసుకోవాలి రేపు. ఎయిర్పోర్ట్ ఏందమ్మా అసలు ఇంత పెద్దగా ఉంది? డ్రైవింగ్ చేస్తారేంటి అంటే ఇంటికి? నాకేం వచ్చమ్మా డ్రైవింగ్? అయినా ఇటువైపు ఉంది డ్రైవర్ సీట్, అటువైపు కదా మనకు ఉండేది యూజువల్ గా. ఇది అమెరికా అంటే ఇక్కడ రివర్స్ లో ఉంటది కదా. ఇటువైపు. ఓకే నేను అటు వస్తా. ఏంటంటే జర్నీ ఎలా అయింది? ఏం జర్నీ అమ్మ, 24 గంటలు ఫ్లైట్ లో కూర్చొని కాళ్ళు ఒకటే నొప్పులు, తలనొప్పి. కొద్దిగా టీ అన్న ఇవ్వమ్మా నా ఎయిర్ హోస్ట్ అడిగితే ఆ పిల్లకి నా మాట ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఆ పిల్ల మాటలు నాకు అర్థం కావట్లేదు. అయ్యో. ఆ బాత్రూమ్ ఏమైనా బాగుందా సౌకర్యంగా అంటే అదేమో చిన్న బాక్స్, కారు కంటే చిన్నగా ఉంది, దాంతో తలనొప్పి. అసలు చాలా చిరాకు వేసిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలని నాకు అదే భయం వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్లైట్ లో అన్ని గంటలు కూర్చోవాలంటే నా వల్ల కావట్లేదు. అలాగాని ఇక్కడే ఉండిపోయారా ఆంటీ? మళ్ళీ అంకుల్ ఒక్కలే ఉన్నారు పాపం, ఫీల్ అవుతారు, మిస్ అవుతారు కదా మమ్మల్ని. ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వెళ్ళిపోదామా? వద్దమ్మా, ఇంటికి వెళ్ళి నేను స్నానం చేసి తింటాను. సరే ఆంటీ మీ ఇష్టం మరి.